ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని డిప్యూటీ మేయర్ రౌతు శైలజారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక 67 డివిజన్ వాంబే కాలనీలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగింది. ఈ ప్రచారంలో కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ రౌతు శైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ బెవర నారాయణ తదితరులు వాంబే కాలనీలో అన్ని బ్లాకులు తిరిగి ప్రతి గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు కూడా మళ్ళీ జగనన్నకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కాజా, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, 67 డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 67 డివిజన్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ బెవర నారాయణ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ పెద్దలందరితో కలిసి మరి వెల్లంపల్లి గారు అభ్యర్థిగా ఉన్నటువంటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఓటు వేయమని అడగటమే ఆలస్యం, చిరునవ్వుతో మేమే జగన్ గారికి ఓటేసేది మేమే అనేటువంటిది చెప్తా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే ఏ పథకం చేసినా లేదా ఏ అభివృద్ధి చేసినా కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇదే 67 డివిజన్లో ఉన్నటువంటి వాంబే కాలనీలో ఈ రోడ్డు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి చేసిన రోడ్డే. కానీ అంత ముందున్నటువంటి ఏదైతే పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేకి మాత్రం ఈ రోడ్డు వేయించాలనేటువంటి ఆలోచన మాత్రం రాలా. ఇక్కడ చాలా పేద ప్రజలు నివసించేటువంటి వాళ్ళు మరి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం మన ఎదురుగానే ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ సుమారుగా 1,20,00,000 రూపాయలతో మరి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించాం. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు డబ్బులతో కూడినటువంటి ఆరోగ్యం అంటే దాన్ని ఉచితంగా చూపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి గారు వీళ్ళందరూ కూడా ప్రణాళిక చేసి మరి 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి. అలాగే మన ఎదురుగా ఉన్నటువంటి పార్క్ చూసాం. ఇక్కడ పేద ప్రజలు ఉంటారు, బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పార్కును అందుబాటులో తీసుకోవాలని ఇక్కడ సుమారుగా 1 కోటి పైనే ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దాన్ని కూడా అతి తొందరలోనే చేయిస్తామని తెలియజేస్తాం. ఏదైతే ఇళ్ల పట్టాలు కూడా నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. కానీ మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఈ పని జరిగింది అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మార్క్ అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే పని చేయని వాడు మాత్రం ఓటు అడుగుతాడు, పని చేసేవాళ్ళు పని చేసుకుంటూ పోతారు. దానికి నిదర్శనమే సెంట్రల్ నియోజకవర్గం డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి కూడా ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలా ఉంటుందంటే మా కార్పొరేటర్ లేకపోతే అక్కడ పని చేయలేడు అనేటువంటిది గతంలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే 64వ డివిజన్ ఇప్పుడు ఉన్నటువంటి 64వ డివిజన్ అప్పుడు 59వ డివిజన్ నేను అక్కడ ప్రతిపక్ష కార్పొరేటర్గా ఉన్నానని ఆయన ₹1 కూడా వెచ్చించేవాడు కాదు. ఇవాళ ఇది మాకు ప్రతిపక్ష డివిజన్ 60వ డివిజన్. కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇది అవసరము, దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం తప్పే మా కార్పొరేటర్ ఇక్కడ గెలవలేదనేటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడూ కూడా చూడలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అది మా పరిపాలన, మా మార్క్ అంటే జనం ప్రజలు అంటే ఓటుకు మాత్రమే ఉపయోగించేటువంటి ప్రజలు కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. ఎందుకంటే నువ్వు వేసేటువంటి వేషాలు మామూలుగా లేవు. ఓటు రాజకీయం చేస్తా ఉన్నావు, ప్రజలకు మాత్రం పరిపాలన చేయవు. గతంలో నిరూపితమైంది కాబట్టి గతంలో పక్కన కూర్చోబెట్టారు. ఎప్పుడైతే మళ్ళీ 24 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో మా అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీను గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు కూడా గెలవబోతా ఉన్నారు. ఇది రాసి పెట్టుకొని కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తెలియజేస్తా ఉన్నా అంటే నిన్న చూసాం మేము, నిన్న ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పాం. ఆయనకి ఓటు ఎక్కడ ఓటేయాలనేటువంటి అనుభవం కూడా లేదు. అంటే ఆయన దాకా వస్తేనే ఒక రకం, పక్క వాళ్ళకి వస్తేనే మాత్రం ప్రతిదీ గుచ్చి వస్తాడు అనమాట. అంటే నువ్వు మనిషి, మేము మనిషే, నువ్వేదో మనిషి కాదు, నేను అంతరిక్షంలో దిగొచ్చాను అనుకుంటున్నాయో నువ్వు, కానీ నువ్వు కూడా ఒక మనిషి గుర్తించుకోవాలా. రాజకీయాలుగా చేయండి, అంతేగాని ఏదో మసిపూసి మారేడుగా చేసేటువంటి రాజకీయాలు మాత్రం చేయొద్దు. నిన్ను ఆల్రెడీ ప్రజలు చీకొడతా అన్నారు. ఎందుకంటే నీ పరిపాలన చూశారు, నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా మాట్లాడతావో చూశారు, నీ జన్మభూమి కమిటీలు పెట్టి నువ్వు ఎంత ఇబ్బందులు పెట్టావో జనాలందరూ చూశారు. మళ్ళీ ఎలా ఓటేస్తారనుకుంటున్నావు కొండవమ్మ గారు అని అడుగుతా ఉన్నా. అలాగే జన్మభూమి కమిటీలు చేసినటువంటి మామూలు తప్పిదాలు కాదు, మీ పార్టీకి మైనసే ఆ జన్మభూమి కమిటీలు. ఇవాళ స్వచ్ఛందంగా వాలంటరీ వచ్చి సచివాలయంకి వెళ్ళి పథకాలు పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటువంటి పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక కార్యకర్తని కానివ్వండి, ఒక పబ్లిక్ని కానివ్వండి, ఒక అభ్యర్థన వచ్చినటువంటి అభ్యర్థి కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాల కాలంలో ఎవ్వరూ కూడా ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక కార్పొరేటర్ అవ్వచ్చు, కార్పొరేటర్గా లేనటువంటి డివిజన్లో ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. అది మా ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ
రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో మరింత డెవలప్మెంట్ కావాలంటే ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మే 13వ తారీఖు ఫ్యాను గుర్తుకి ఎమ్మెల్యే గారికి ఒకటి, ఎంపీ గారికి ఒకటి వేసి గెలిపించాలని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ 60వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అలాగే స్థానిక కార్యకర్తలతో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీని కోలాహలంగా జరగడం జరిగింది. అలాగే వెళ్ళిన ప్రతి గడప కానివ్వండి, ప్రతి వీధి కానీ నీరాజనాలు పలుకుతున్నారు. చాలా అద్భుతమైన స్పందన. ఇది 1 సైడెడ్ ఓటింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని స్పష్టంగా మాకు ఈరోజు తెలిసింది. మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. చాలా బ్రహ్మాండమైన ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ర్యాలీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. మన ప్రత్యర్థులు చూస్తే ఎలాగోలాగా ఇక్కడ వెల్లంపల్లి గారిని తిరగనీయకూడదు, ఎలాగోలాగా మమ్మల్ని ఎవరిని కూడా తిరగకూడదు అని చెప్పి ఏదో గొప్ప ప్రణాళిక వేసామని చెప్పి వారు అనుకుంటున్నారు. మేము వెళ్ళే దారిలో 4 సందులు మాకు పర్మిషన్ దొరికితే కావాలని 2 సందులు వారు కావాలని పెట్టుకున్నారు. అలా అయితే మేము అక్కడికి వెళ్లకుండా ప్రజల్ని మా దగ్గర దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టం, మేము వెళ్ళలేకపోయినా ప్రజలు వచ్చి మాకు స్వాగతం తెలిపారుగా. మరి అక్కడ వాళ్ళు విఫలమైనట్టేగా. మీరు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ తోటి, జగన్ గారితోటే ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని మీరు ఏ విధంగా కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. మీరు ఏం చేసినా కూడా భారీ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. విజయానికి దగ్గర ఉన్నవారు ఎప్పుడు హుందాగానే ఉంటారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని చూడండి, వారు ఎన్నో పర్మిషన్లు పెట్టారు. 10 మంది 10 డివిజన్లకు ఒకేసారి పర్మిషన్ పెట్టారు. మరి వారు ఎంతమంది తిరుగుతున్నారు? ఒక్కరు కూడా తిరగట్లేదు. ఈరోజు మొత్తం చూసినట్టయితే 10 పర్మిషన్లు ఉన్నాయి, కానీ తిరిగే వ్యక్తులు మాత్రం ఒక్కరే. 9 మంది ఊరికే డమ్మీ పర్మిషన్లు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు సక్సెస్ఫుల్ అయినట్టే లేదు. మేము వెళ్ళకపోతే ఆ సందులో నుంచి ప్రజలే మా దగ్గరకు వచ్చి హారతులు పడుతున్నారు. మరి ఇది సక్సెస్ కాదా? తప్పకుండా ప్రజలు మా వంతే ఉన్నారని చెప్పి ఈరోజు స్పష్టమైంది. అలాగే ఈరోజు మనకి సుస్పష్టమైంది, వారు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ఓటమికి దగ్గరగా వెళ్తున్న వారే దిగజారుడు రాజకీయం చేస్తారు. విజయానికి దగ్గరగా ఉన్నవారే హుందాగా ఉంటారని ఈరోజు స్పష్టంగా నిరూపించబడింది. తప్పకుండా గెలిచే 175 స్థానాల్లో ఈరోజు విజయవాడ సెంట్రల్ మొదటి స్థానంగా నిలవబోతుంది. భారీ మెజారిటీతో ఇక్కడ జగన్ గారికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బహుమానంగా ఇవ్వబోతున్నారు. ఇది స్పష్టం, ఇది తథ్యం.